హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. టిఫిన్ చేస్తున్నాను. ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ రుబ్బులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్‌లోకి వేసుకోవాలి. మా అమ్మాయికి స్కూల్‌కి టైం అవుతుంది కాబట్టి తొందరగా చేసేస్తున్నాను. తను తినేసి వెళ్తుంది. అలానే అన్ని ప్లేట్‌ల్లో వేసేసుకోవాలి ఇడ్లీ రుబ్బుని. అలానే చట్నీ కూడా చేస్తాను, కొబ్బరి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది 2 కాంబినేషన్. ఇడ్లీ అలానే కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెయ్యండి. అలానే అన్ని ప్లేట్లలో వేసేసుకొని స్టాండ్లో పెట్టేసుకోవాలి. నేను ముందుగానే ఇడ్లీ పాత్రని నీళ్ళేసి స్టవ్ మీద పెట్టాను. అందులో దించేసుకోవడమే. 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. కళాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన పచ్చిమిర్చిని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, అలానే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కొబ్బరి అలానే అలాగే వేపిన శనగపప్పును కూడా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మిక్సీని రెడీ చేసుకుంటున్నాను. ఒకసారి తిప్పుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు అయితే సరిపోయిందండి, ఎక్కర్లేదు. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ